అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు అనలిస్ట్ అప్సానికి రాయేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. పేర్ని నాని, పేర్ని కిట్టు 2024 ఎలక్షన్స్కు ముందు 10,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవి నకిలీ పట్టాలని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. వారు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఈరోజు తీర్పు వెలువరించబోతున్నారు. దానికి సంబంధించి పేర్ని నాని, పేర్ని కిట్టుల అరెస్టు తథ్యమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పూర్తిగా ఈ కేసు డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉంటుంది కేసు? ఒకటి, ప్రభుత్వ రాజముద్రని దుర్వినియోగం చేయటం. 2, ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఓటర్లని ప్రలోభ పెట్టడం. 3, ఈ ప్రలోభ పెట్టే ప్రాసెస్లో మోసపూరిత చర్యలకు పాల్పడటం. వాస్తవంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం రాజ్యాంగబద్ధ ఎన్నికల సంస్థ రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో మొట్టమొదటి నిబంధన ఓటర్లను ప్రలోభ పెట్టకూడదు. ఇవాళ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థిగా పేర్ని కిట్టు ఆ విధమైన అక్రమాలకు పాల్పడటం జరిగింది. నాడు శాసనసభ్యుడిగా అంతకుముందు మంత్రిగా కొనసాగున్న పేర్ని నాని గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార కార్యాలయంలో అంటే ఎంఆర్ఓ కార్యాలయంలోనే అంతకుముందు ఎంఆర్ఓగా పనిచేస్తున్న అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ అధికారి పేరిట ఈ పట్టాలు ప్రభుత్వ కార్యాలయంలోనే రూపొందించినట్టుగా ప్రభుత్వ కార్యాలయం నుంచే జేసీ గారు సీజ్ చేయడం జరిగింది. అంటే ఒక తప్పుడు పని చేయటం కోసం 10 తప్పులు చేసి ఇవాళ ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి తద్వారా ఓట్లు రప్పించుకోవాలి అని చెప్పని చేసిన ప్రయత్నం 100కి 100 పాళ్ళు చాలా చాలా పెద్ద అఫెన్స్ అది. అంటే ఇప్పుడు మనం వివరించి చెప్పినట్టుగానే ఒక తప్పు చేయడానికి 10 తప్పులు చేసిన ప్రాసెస్లో ఆ రోజు వాళ్ళకున్న అధికారం మాటున ఏం చేసినా చలామణి అవుతుందిలే. సహజంగా 5 సంవత్సరాల పాటు వాళ్ళకి అధికారం దక్కింది. ఆ నియోజకవర్గం నుంచి తాను మంత్రిగా కొనసాగున్నారు. మళ్ళీ ఎన్నికల్లో తన కొడుకుని పోటీ చేయించుకుంటున్న సందర్భంలో ఈ 5 సంవత్సరాలు మీ ఆశీస్సులతో నాకు ఇచ్చిన పదవి ద్వారా నేను ఈ నియోజకవర్గానికి మేలు చేశాను, ఈ అభివృద్ధి చేశాను, మీ జీవన ప్రమాణాలు ఈ రీతిలో నేను పెంచాను అని చెప్పి సగర్వంగా నా రాజకీయ వారసుడిగా నా కొడుకు ఇప్పుడు పోటీ చేస్తున్న నేపథ్యంలో నేను చేసిన అభివృద్ధిని మా పాలనని పరిగణలోకి తీసుకొని మాకు ఓటేయండి అని చెప్పని అడగవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు అడుగుతున్నారు అని అంటే నీకు దక్కిన అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని నువ్వు అభివృద్ధి చేయలే. అక్కడ మళ్ళీ సగర్వంగా తలెత్తుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు కోల్పోయావు కాబట్టి ఏదో ఒక విధంగా మోసం చేసావు, మభ్యపెట్టే ఓట్లు వేయించుకుందాం అని చెప్పని ప్రయత్నం చేసావు అని అంటే ఇళ్ల పట్టాలు లేవు. ప్రజలన్నీ 10,000 ఇళ్ల పట్టాలు నువ్వు ప్రెస్లో ముద్రించి మనకి రిజర్వ్ బ్యాంకు ముద్రించే ఓట్లకి రిజర్వ్ బ్యాంకు డబ్బులు నోట్లు ముద్రిస్తుంది. దానికి కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేస్తారు కొంతమంది. అంటే నకిలీ కరెన్సీ చలామణి చేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది. తెలుగు అనేవాడు ప్రభుత్వం ద్వారా ముద్రించే స్టాంప్ పేపర్లకి నకిలీ స్టాంపులు తయారు చేశాడు. అదొక పెద్ద కుంభకోణంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా గతంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రజలకు ఇచ్చిన గుర్తింపు కార్డులు అంటే రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్, అటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ ప్రజలకు ఇచ్చిన గుర్తింపు కార్డుని వాటిని అక్కడ స్థానికంగా ఉన్న ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్ అధికారి గిరీష అతని లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి 30,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఆ 30,000 ఓటర్ ఐడీల స్థానంలో 30,000 నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించి అంటే ఏంటి? రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషను ప్రజలకు జారీ చేసిన ఓటర్ ఐడీలను కూడా మనం క్లోనింగ్ అంటారు కదా, క్లోనింగ్ చేసి నకిలీ క్రెడిట్ కార్డులు తయారు చేస్తున్నారు. అలాగే క్లోనింగ్ చేసి నకిలీ ఓటర్ ఐడీలు తయారు చేశారు. వాటిని ఉపయోగపెట్టి 30,000 మంది నకిలీ ఓటర్లను రప్పించి అక్కడ ఎన్నికలను అపహాస్యం పాలు చేశారు.
ఇది ఒక ప్రాసెస్ చూసాం మనం. ఇవాళ ఇక్కడ గతంలో 2019 ఎన్నికల్లోనే గన్నవరం ఎమ్మెల్యేగా నెగ్గిన వల్లభనేని వంశీ ఆ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఇట్లాగే నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు అని చెప్పని ఇవాళ కేసు నమోదైంది. సహజంగానే అదే జిల్లా కదా పేరు నాని కూడా. మరి ఆ రోజు వల్లభనేని వంశీ తెలుగుదేశం నుంచి నెగ్గాడు, తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చాడు. అడుగుంటాడు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ విక్టరీ. ఎందుకంటే జిల్లాలో అందరికందరూ తెలుగుదేశం వాళ్ళు ఓడిపోయినా కూడా విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ గారు, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గారు ఇద్దరే నెగ్గున్నారు. కాబట్టి మరి ఇంత టైట్ ఎలక్షన్లో కూడా నువ్వు ఎలా నెగ్గగలిగావు అని చెప్పని వల్లభనేని వంశీని అడిగి ఉండొచ్చు పేరు నాని. ఏం లేదు నాని, నేను ఇట్లా దొంగ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాను, పిచ్చి జనం నమ్మి నాకు ఓట్లు వేశారు, ఓహో ఇదేదో స్ట్రాటజీ బాగానే ఉంది అని చెప్పని రాబోయే ఎలక్షన్ కనుక మనకు టైట్ అయితే మనం ఈ స్ట్రాటజీ వాడదామని చెప్పని రిలీజ్ అయి ఉంటాడు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ప్రతికూల సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నా కొడుకుని మొట్టమొదటిగా ఎన్నికల రంగంలో దింపుతున్నా, ఈ ఎన్నికల్లో నెగ్గాలి అని అంటే నేను కూడా ఈ మోసానికి పాల్పడాలి అని చెప్పని ఆ పని ఏముంది, అసలే నిలబట్టాలంటే ప్రభుత్వ పరంగా భూమి ఎక్వైర్ చేయాలి, లబ్ధిదారుల ఎంపిక జరగాలి, ఆ లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత పారదర్శకంగా పంపిణీ చేయాలి. ఏముంది అచ్చుకుద్దారు కూర్చొని, నకిలీ పట్టాలు 10,000 మందికి పట్టాలు ముద్రించేశారు. ఆ ముద్రించి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఎంఆర్ఓ పేరిట సంతకాలు చేశారంట. ఆ సంతకాలు చేసి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లు రవీంద్ర గారికి తెలిసింది ఈ నకిలీ పట్టాల వ్యవహారం. ఆయన కంప్లైంట్ చేశాడు ఎలక్షన్ అధికారులకి, ప్రిసైడింగ్ అధికారులకి. వాళ్ళు జాయింట్ కలెక్టర్ని పంపించారు, పలానా ఎంఆర్ఓ ఆఫీసర్. నైట్ అర్ధరాత్రి వెళ్ళి చూస్తే పొత్తులు పేర్చున్నాయంట. అప్పటికే 5,000 పట్టాలు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఎల్లమ్మడి తిరిగి పనిచేశారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మా ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్న సందర్భంగా మనకి ఇళ్ల పట్టా ఇచ్చాడు కాబట్టి మనం ఈయనకి ఓటేయాలి అంటే, ఒక ఇంటికి పట్టా ఇచ్చారు అని అంటే ఆ ఇంట్లో ఉన్న 2 ఓట్లో 3 ఓట్లో ఒక 5,000 మందికి పట్టాలు ఇచ్చారంటే ఓ 15,000 మంది నుంచి 20,000 మందిని. ఇప్పుడు ఏమవుద్ది, కొడుక్కి పట్టా ఇచ్చారనుకో, ఆ కొడుకు కోడలు మాత్రమే కాదు, ఆ తల్లిదండ్రి అతని అన్నదమ్ములు కూడా మా అన్నయ్యకి పట్టా ఇచ్చారు కాబట్టి అని చెప్పని మొత్తం ఆ కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ వీళ్ళకి పడాలి అని చెప్పనేది వీళ్ళ కుయుక్తులు. గంపకొత్తగా అంటే ఒక 5,000 పట్టాలు పంపిణీ చేశారు అని అంటే దాని ద్వారా ఒక 25,000 30,000 ఓట్లు వీళ్ళకు జేబులో వేసేసుకున్నట్టుగా ప్రయత్నం చేశారు వీళ్ళు. బహుశా అక్కడ గెలిచిన కొల్లు రవీంద్ర గారికి ఓడిన పేరు నాని గారికి మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నా, ఈ పేరు నాని గారి అబ్బాయికి పడ్డ ఈ ఓట్లలో ఈ ఓట్లు చాలా ప్రభావితం చూపి ఉంటాయి. ఖచ్చితంగా ఓడినా సరే ఆ పడ్డ ఓట్లు దాంట్లో ఈ సింహభాగం చూపించుంటాయి. అంటే డెఫినెట్గా ఓటర్లని మభ్యపెట్టావు, చీటింగ్ చేసావు. చీటింగ్ చేసినప్పుడు మరి క్రిమినల్ కేసులు ఎదుర్కోవాలిగా. ఇవాళ నీ అధికారాన్ని దుర్వినియోగం చేసావు, అధికారులని దుర్వినియోగం చేసావు, ఇవాళ అధికార కార్యాలయాన్ని దుర్వినియోగం చేసావు, ఓటర్ని మభ్యపెట్టావు, ఓటర్ని ప్రలోభ పెట్టావు. ఇన్ని తప్పుడు పనులు చేసినందుకు 100% శిక్ష ఎదుర్కోవాల్సిందే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఇదే పేరు నాని గారికి సంబంధించి ఇవాళ మొట్టమొదటిగా ఎన్నికల్లో తీసుకొచ్చి ఈయనకున్న చౌకబారు బుద్ధితోటి కొడుకు రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టాడు, కొడుకుని వాళ్ళ జైలుకి తీసుకెళ్తున్నాడు. దీనికి తోడు ముందు ఇంకొక ఇన్సిడెంట్ మనందరం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది కదా. అప్పుడు ఇతని భార్య పేరిట ఒక గోడౌన్ ఉంది, ఆ గోడౌన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అద్దెకిచ్చారు. ఆ అద్దెకిచ్చిన గోడౌన్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ బియ్యం స్టాక్ దింపుతారు. అట్లా దింపిన స్టాక్లో నుంచి 300 పైగా టన్నులు లేపేశారు బియ్యం. ఏం చేసావు ఆ బియ్యం? ఎలక్షన్లకి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు రైస్ బ్యాగ్ పంచాడంట. అంటే ప్రభుత్వ బియ్యం వీళ్ళ గోడను అద్దెకిచ్చి దాంట్లో ప్రభుత్వం నమ్మకంగా మనం ఒక ఇల్లు ఒక పోర్షన్ అద్దెకిస్తాం, నమ్మకంగా కాపురం దిగుతారు. వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు ఏదో సరుకులు తెచ్చుకొని ఆ ఇంట్లో పెట్టుకుంటారు కాపురం. మరి వంటగదిలో మనం రాత్రిపూట మన దగ్గర మారుతాళంతో వెళ్ళి ఆ సరుకులు మొత్తం తెచ్చి మన ఇంట్లో వండుకు తింటాం అనమాట. వీళ్ళు ఏం చేశారు, ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కాబట్టి శుభ్రంగా అంటే వీళ్ళకున్న షాపు అద్దెకిచ్చారు. ఆ షాపు వాళ్ళు బస్తాలు తెచ్చి సరుకులు దింపుకుంటారు కదా, వాటిని తీసుకెళ్ళి ఆ బజార్లో వాళ్ళందరికీ పనిచేసి కౌన్సిలర్గా పోటీ చేసినట్టు. అట్లాగే ఇవాళ వీళ్ళు ఎమ్మెల్యేకి పోటీ చేస్తా
ప్రభుత్వ బియ్యం తీసుకెళ్ళి పేదలకు పంచేసి వీళ్ళేదో ఉదార స్వభావంతో వీళ్ళు పంపిణీ చేసినట్టుగా ఓట్లు దండుకునే ప్రయత్నం. చివరికి ప్రభుత్వం మారినాక ఇష్యూ బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ దొంగతనం కనిపెట్టి వీళ్ళే లేఖ రాశారు. మా వల్ల అంటే ఆ కొలతల్లో తేడాలు వచ్చినాయి, అది మేము కాజేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి, మేము నష్టపరిహారం కడతాం. నువ్వెందుకు నష్టపరిహారం కడతావు? నువ్వు అమాయకుడు అయితే. 1,70,00,000 రూపాయలు డీడీలు తీసి ఇచ్చేశారు. అంటే వీళ్ళే అడ్మిట్ అయ్యారు. ఎందుకు? గోడౌన్ వాళ్ళ భార్య పేరిట ఉంది, ఆమె జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ముందస్తుగానే మేల్కొని 1,70,00,000 రూపాయలు గవర్నమెంట్కి. కానీ వాస్తవంగా తర్వాత లెక్క చేసి గవర్నమెంట్ వాళ్ళు మీరు కట్టిన 1,70,00,000 సరిపావు, ఇంకో 1,68,00,000 మళ్ళీ కట్టమని లెటర్ పంపించారు. ఇంకా ఈ కట్ల. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఒక రేషన్ డీలర్ దగ్గర కనుక కొలతల్లో ఒక 10 కిలోలు తగ్గాయి అని చెప్పని నిర్ధారణ అయితే అతని దగ్గర 10 రెట్లు అంటే 100 కిలోలకు జరిమానా వసూలు చేస్తారు. మరి ఇప్పుడు పేరు నాని దగ్గర నిర్ధారణ అయిన ప్రకారం అతని దగ్గర నుంచి 1,60,70,00,000 రూపాయలు ఫైన్ వసూలు కావాలి. అతను దానికి చేసి క్వాంటిఫై చేసి డబుల్ ది అమౌంట్ కట్టమన్నాడు. అంటే 3.5 కోట్లు. ఇప్పుడు ఆల్రెడీ 1,70,00,000 కట్టారు, ఇంకో 1,70,00,000 కట్టమని చెప్పని చాలా కట్టమని వాళ్ళకి లెటర్ పంపించారు. రేషన్ డీలర్ దగ్గర ఏమో 10 రెట్లు వసూలు చేస్తా, పేరు నాని దగ్గర 2 రెట్లు ఎందుకు వసూలు చేస్తున్నారు? వాస్తవంగా ఒక రేషన్ డీలర్ దగ్గర ఏదైతే వర్తిస్తుందో చట్టం, నాని దగ్గర కూడా అదే వర్తించాలి. అంటే సుమారుగా 17 కోట్ల రూపాయలు ఇతను జరిమానా కట్టాలి. ఇప్పుడు 1,70,00,000 కట్టున్నాడు. లేకపోతే అతను భార్య జైలుకి వెళ్ళటం ఖాయం. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి? ఈ పేరు నాని అనే అతనికి అధికారం కట్టబెడితే ప్రజలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతను చేసిన తప్పులకి, ఇతన్ని కట్టుకున్న పాపానికి భార్యను తీసుకెళ్ళి జైలు వాకిట్లో నుంచోబెట్టాడు. ఇప్పుడు కొడుకుని తీసుకెళ్లి జైలు వాకిట్లో నుంచోబెడుతున్నాడు ఇతనికి పుట్టిన పాపానికి. అంటే వీళ్ళకి ప్రజల అధికారం ఇవ్వడం ఒక తప్పు అయితే, వీళ్ళని కట్టుకున్న పాపానికి, వీళ్ళు కన్న పాపానికి భార్య పిల్లలను కూడా జైలుకి తీసుకెళ్లే పరిస్థితులకి ఈ నానియే బాధ్యుడు. ఇవాళ 100% వీళ్ళని చట్టపరంగా శిక్షించే తీరాలి. లేకపోతే ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజానాయకులుగా చలామణవుతా, రాజ్యాంగబద్ధ పదవుల్లోకి వచ్చి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇన్ని తప్పులకు బాధ్యులు అవుతా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు. థ్యాంక్ యూ సో మచ్.